ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల పోటీలో టీఆర్ఎస్ తటస్థ వైఖరి తీసుకోవడం అనేది అత్యంత విచారకరం. తెలంగాణ ప్రజల్ని మోసం చేయడమే దగా తప్ప ఇంకోటి కానీ కాదు. తెలంగాణ బిడ్డగా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సహకరించిన వాడు. దేశవ్యాప్తంగా న్యాయ కోదిగా నీతులు చెప్పినటువంటి వ్యక్తి. ఆయన తీర్పులు చారిత్రాత్మకం. అలాంటి వ్యక్తిని ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పుడు తటస్థంగా ఉండడం అంటే ఏ తెలంగాణ పేరు చెప్పి, ఏ తెలంగాణ ప్రజలు చెప్పి, తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించి మీరు గెలిచారు, 2 మాటలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి టీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేయడం అంటే ఇది ఆత్మహత్య సదృశ్యం. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన తప్ప ఇంకోటి కానే కాదు.